లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఫిలిం బాగుంది, కొత్తగా ఉందండి. స్టోరీ బాగుంది, చాలా బాగుంది. బాగుంది బ్రో, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదైతే కెవ్వు కేక. సెకండ్ హాఫ్ మాత్రం ఏడిపించండి భయ్యా. సెంటిమెంట్ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. బాగుందన్న సినిమా అయితే చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ. ఫర్ అ న్యూ ఫిలిం, ఫర్ అ న్యూ ప్రొడ్యూసర్, ఫర్ అ న్యూ డైరెక్టర్, దిస్ ఇస్ అ వెరీ బోల్డ్ అటెంప్ట్ అని చెప్పాలి. చాలా బాగుందండి. ఫాదర్ సెంటిమెంట్ ఎమోషనల్ ఉంది అండ్ ఫాదర్ కూతుర్ని అర్థం చేసుకున్నాడు బాగా. అంటే ఇందులో కొత్త అంశాన్ని కూడా తీసుకున్నాడు, అది బాగా నచ్చింది. ముగ్గురు పిల్లలు ఏ విధంగా తండ్రి ఒక దారిలో తిరగడానికి కష్టపడని చెప్పి చాలా బాగా చూపించాడు. అంటే ఒక తండ్రికి తల్లికి, పిల్లలు ఎవరు చూసినా తల్లిదండ్రులు ఎవరు చూసినా చాలా అటాచ్ అవుతుంది మూవీ. మంచి సెంటిమెంట్ ఉంది. థ్యాంక్ యూ. బాగుంది బ్రో. ఫాదర్ రోలు పిల్లలు ఇద్దరు కూడా కొత్త వాళ్ళు బాగా చాలా బాగా చేశారు. ఈ మధ్య టైప్ లేవు కదా, బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కామన్గా ఉండేదే ఇది, కానీ అన్ని బాధల్లో కూడా వీళ్ళు విన్ చేసి బయటకు వచ్చారు, గెలిచారు. అది చాలా బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెరీ గుడ్ ఫిలిం బాగుంది, అందరికి నచ్చుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ గురించి, కమ్యూనిటీ కానీ సొసైటీలో ఎలా ఉన్నారు ట్రాన్స్జెండర్స్, వాళ్ళ ప్రతి ఒక్కరు వాళ్ళు ట్రాన్స్జెండర్ అయి ఒక ఫ్యామిలీ తనకు సపోర్ట్ ఇచ్చి ఎట్లా ఇది చేస్తే బాగుంటుందో ప్రతిదీ చాలా బాగా చూపించారు. చాలా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాలని చిన్న ఆశ. థ్యాంక్ యూ. రాజా రవీంద్ర గారు చాలా మంచి క్యారెక్టర్. ఆయనకి లైఫ్లో అంటే ఆయన ఎంతవరకు చేసిన క్యారెక్టర్స్ ఒకటైతే, ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక ఫాదర్ క్యారెక్టర్లో మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్స్కి ప్రకాష్ రాజ్ గారు మనకు ఒకళ్ళు అనుకుంటాము, అలాంటి క్యారెక్టర్ని రిప్లేస్ చేస్తూ రాజా రవీంద్ర గారు నెక్స్ట్ ఫాదర్ క్యారెక్టర్ సెట్ అయిపోతారనమాట. సో మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఒకే టాపిక్ మీద కాదు, డిఫరెంట్ టాపిక్స్ మీద మెసేజ్ ఇస్తూ సెకండ్ హాఫ్ మటుకు తీసుకెళ్లే విధానం చాలా బాగుంది. ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ ఇట్. మంచి మూవీ. వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ అండి.